లాస్ట్ వీడియోలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతి యొక్క అధికారాల విధులు చెప్పుకున్నాం, అలాగే ఉపరాష్ట్రపతి అధికారాల విధులు చెప్పుకున్నాం. సరే, ఇదే విధంగానే మన కేంద్ర ప్రభుత్వంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అంటే 5వ భాగంలోని మొదటి అధ్యాయంలో మనం రాష్ట్రపతి యొక్క అధికారాల విధులు, ఉపరాష్ట్రపతి అధికారాల విధులు చెప్పుకున్నాం కదండి. నెక్స్ట్ కంటిన్యూగా మనకి ప్రధానమంత్రి, మంత్రిమండలి అన్న వాళ్ళు చాలా ముఖ్యంగా ఉంటారండి. సరే, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి. మనం వీళ్ళని ఏమంటామంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటామండి. ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రి మండలి యాక్చువల్గా చూడండి, ఒక పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ నడవాలి అంటే ముఖ్యంగా మనకి ఏంటి అవసరం అంటే ప్రధానమంత్రి కావాలి. దాని తర్వాత మనకి ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మంత్రిమండలి అన్న వాళ్ళు చాలా యూజ్ అవుతారు. సరేనండి, ఈ ప్రధానమంత్రి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, ప్రధానమంత్రి. సరేనండి, ప్రధానమంత్రి అంటే మనం ఎప్పుడో చెప్పుకున్నాం కదండి, మనది పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పుకున్నాం. అంటే మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ లో మనకి రియల్ హెడ్ ఎవరండి చెప్పాము. రియల్ హెడ్ వచ్చేసి ప్రధానమంత్రి, నామినల్ హెడ్ వచ్చేసి రాష్ట్రపతి. రియల్ హెడ్ అంటే వాస్తవంగా అధికారాలు చెలాయించే వ్యక్తిని మనం రియల్ హెడ్ అంటాం. అంటే ఇక్కడ వచ్చేసి వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరండి అంటే ప్రధానమంత్రి. నామమాత్రపు అధికారాలను చెలాయించే వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. ఓకే, సరేనండి. ఇతను వచ్చేసి మనం ఇంకొక విషయం కూడా చెప్పుకుంటామండి. ప్రధానమంత్రి వచ్చేసి మనకి రాజ్యానికి అధిపతి ఎవరు రాష్ట్రపతి, ఆ తర్వాత ప్రభుత్వానికి అధిపతి ఎవరు ప్రధానమంత్రి. అందుకే మనం హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఎవరిని అంటామంటే ప్రధానమంత్రిని అంటామండి, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏమవుతాడంటే ఇతను మనకి ప్రజలకి ఒక పార్లమెంట్ కూడా అధికారి అనమాట ఇతనే. అందుకే ఇతను ఏమంటామంటే హెడ్ ఆఫ్ ది పార్లమెంట్ అని కూడా చెప్తామండి. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ది లోక్సభ. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని మనం ప్రధానమంత్రిగా నియమించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నాడు, ఆయన బీజేపీ క్యాండిడేట్. ఆ నరేంద్ర మోడీ ఎప్పుడు వచ్చాడు అంటే మనకి యాక్చువల్గా ప్రధానమంత్రి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి మన యొక్క లోక్సభలో అతని యొక్క మెజారిటీ ప్రభుత్వంలో అతని మెజారిటీ నాయకుడు కాబట్టే మనకి ఇప్పుడు రాష్ట్రపతి వచ్చి ప్రధానమంత్రిగా నియమిస్తాడండి. అలాగే ఇప్పుడు మనకి ఇతను ప్రధానమంత్రి ఏమవుతాడు లోక్సభకి లీడర్ అనమాట, లీడర్ ఆఫ్ ది లోక్సభకి నాయకుడు అండి. ఆ తర్వాత లోక్సభతో పాటు మనకి ప్రజలకి కూడా నాయకుడు ఎవరండి అంటే ప్రధానమంత్రి. ఓకే, సరేనండి. ప్రధానమంత్రిని యాక్చువల్గా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఈ ప్రధానమంత్రి పదవిని మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం, అసలు అంతకుముందు మన ప్రధానమంత్రి గురించి మన రాజ్యాంగంలో ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, సరే. ప్రధానమంత్రి యాక్చువల్గా అయితే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక పిల్లర్ లాంటి వాడు, అంటే ఒక స్తంభం లాంటి వాడు అనమాట. మనం ఈ ప్రధానమంత్రి యొక్క అధికారాన్ని మనం యాక్చువల్గా ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అంటే బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అండి. బ్రిటన్ రాజ్యాంగం అంటే మనకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటి అంటే మనకు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. ఆ పరిపాలించిన సమయంలో మనము పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్కి అడిక్ట్ అయిపోయాము. కాబట్టి మనం పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ అడాప్ట్ చేసుకోవడం వల్ల పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో మనకి నామినల్ హెడ్, రియల్ హెడ్ ఉంటారు. ఈ రియల్ హెడ్ వచ్చేసి మనకి ఎవరండి అంటే ప్రధానమంత్రి. సరే, మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాం అండి. యాక్చువల్గా ప్రధానమంత్రి మనకి చెప్పాము రాష్ట్రపతి నియమిస్తాడు ఇతన్ని. యాక్చువల్గా ఇతను మెజారిటీ పార్టీ నాయకుడు. సరే, ఈ ప్రధానమంత్రి గురించి మన భారత రాజ్యాంగంలో ఎక్కడైనా ఆర్టికల్స్ ఉన్నాయంటే ఉన్నాయండి. 5వ అధ్యాయంలో 5వ భాగంలో అండి 5వ భాగంలో మొదటి అధ్యాయంలో ఎక్కడ నుంచి అంటే 74, 75 అండ్ 78 ఈ ఆర్టికల్స్ మాత్రమే మన భారత ప్రధానమంత్రి గురించి తెలియజేస్తాయండి. ఆర్టికల్స్ అనేవి మనకు చాలా ముఖ్యం అండి. 74, 75 అండ్ 78. ఇప్పుడు మనము ముందుగా 74 ఆర్టికల్ గురించి చెప్పుకుందాం. 74 ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే ప్రధానమంత్రితో పాటు మనకుండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించింది, మంత్రి మండలికి సంబంధించింది. ఆ తర్వాత 75 ఆర్టికల్ 1 ఆర్టికల్ ప్రకారం మనకి ప్రధానమంత్రి ఎలా మన భారత రాజ్యాంగం ప్రకారం మన రాజకీయాల్లోకి వచ్చాడు అది చెప్తున్నాం. ప్రధానమంత్రి 1 ఆర్టికల్ ప్రకారం మనకి రాష్ట్రపతి ప్రధానమంత్రి నియమిస్తారండి. ఓకే, ఆ తర్వాత 78 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే యాక్చువల్గా ప్రధానమంత్రి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో జరిగేటువంటి పార్లమెంట్ లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్రపతికి తెలియజేయడం ఎవరి యొక్క బాధ్యత అంటే ప్రధానమంత్రి బాధ్యత అండి. ఓకే, సరే. ఇప్పుడు మొదటిగా మనం ఎవరి గురించి చెప్పుకుందాం, ప్రధానమంత్రి నియామకం గురించి చెప్పుకుందాం అండి. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే 75 ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి యొక్క నియామకం గురించి చెప్పుకుందాం. ప్రధానమంత్రి నియామకం. ఇప్పుడు యాక్చువల్గా ప్రధానమంత్రిని నియామకం చేయాలి అంటే ఎవరు నియమిస్తారండి? మనం చెప్పుకున్నాం రాష్ట్రపతి అని. ప్రధాని నియామకం ఆర్టికల్ 75(1). ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు ప్రధానమంత్రిని చెప్పుకుంటున్నాం. సరే, ప్రధానమంత్రిని నియమించేటప్పుడు రాష్ట్రపతి ఎన్ని విధాలుగా నియమిస్తాడో కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగినప్పుడు లోక్సభలో మెంబర్స్ అందరూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళలో అందరికంటే హైయెస్ట్ స్కోర్ వచ్చిన అన్ని ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని మనం మెజారిటీ పార్టీ అంటామండి. ఆ మెజారిటీ పార్టీలో ఒక నాయకుడిని వచ్చేసి మన రాష్ట్రపతి నియమిస్తాడండి. నువ్వు ప్రధానమంత్రిగా ఉండండి అని చెప్తారండి. ఓకే, సరేనండి. ఇంకొక విషయం, ఇక్కడ మనం లోక్సభలో మెజారిటీ పార్టీ అంటున్నాం కదండి. సరే, లోక్సభలో ఉన్న మెంబరే సరిపోతాడా, లేకుంటే రాజ్యసభ మెంబర్ కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు అని మనకు డౌట్ వస్తుందండి. ఓకే, ఇలా రాజ్యసభలో కూడా మెంబర్ కూడా మనకి యాక్చువల్గా లోక్సభలోనే కాదండి, రాజ్యసభలో మెంబర్ కూడా మనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఒకవేళ లోక్సభలో లేడు, రాజ్యసభలో లేడు, అసలు అతనికి ఎటువంటి సభ్యత్వం లేదు, అలాంటి వ్యక్తి కూడా పార్లమెంట్లో ఇప్పుడు ప్రధానమంత్రిగా అవ్వచ్చండి. కానీ అయితే ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే, ఇలా అయిన తర్వాత 6 నెలల తర్వాత, అంటే 6 నెలలు టైం ఇస్తారండి. అప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ తన యొక్క సభ్యత్వాన్ని నిరూపించుకోవాలండి. లేకపోతే అతను రాజీనామా చేయాల్సి వస్తుంది. రాజ్యసభలో నుంచి వచ్చాడు అనుకోండి, ఇలాంటి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అందులో వచ్చేసి మొరార్జీ దేశాయ్ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉన్నారు, వీళ్ళ లాంటి వాళ్ళందరూ వచ్చారండి. సరే, ఇప్పుడు ఎటువంటి మెజారిటీ రాలేదండి. ఒక ఎలక్షన్స్ జరిగాయి, ప్రధానమంత్రికి నియమిద్దాం అనుకుంటే అక్కడ ఈక్వల్ నెంబర్స్ ఉన్నారు, అంటే అందరు సమానంగా వచ్చాయి మెజారిటీ. ఇప్పుడు ఏ వ్యక్తికి మెజారిటీ రాలేదు. సో అప్పుడు ఆ టైంలో మెజారిటీ పార్టీ నాయకుడు మనం ఎలా డిసైడ్ చేస్తాడు రాష్ట్రపతి అంటే, అతను తనకి విశ్వాసంగా ఉన్నటువంటి వ్యక్తులని ప్రధానమంత్రిగా నియమించే అవకాశం ఉందండి. అంటే ఇతను విశ్వాసంగా లోక్సభకు విశ్వాసంగా ఉంటాడు అంటే వీళ్ళందరూ కూడా చూడండి సమిష్టిగా వచ్చేసి, అంటే సమిష్టిగా అందరూ కలిసి లోక్సభకు బాధ్యత వహిస్తారండి. కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా మాత్రం రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారండి. అంటే లోక్సభలో విశ్వాసం ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు యాక్చువల్గా అంటే గవర్నమెంట్ అనేది పడిపోతుందండి. ఆ తర్వాత రాష్ట్రపతి వ్యక్తిగతంగా ఇతను ఎప్పుడు కూడా విశ్వాసం ఎప్పుడు కోరుతూ ఉండాలన్నమాట. అలా ఉంటుంది. లేకపోతే ఇతను ప్రధానమంత్రిని తీసేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్పాయిల్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా రాష్ట్రపతి లేకపోతే లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారండి. లేకపోతే ఈజీగా గవర్నమెంట్ పడిపోతూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఒక్కోసారి ఇక్కడ ఎక్కడ మెంబర్ లేకపోతే ప్రతిపక్ష పార్టీలో మెంబర్ని కూడా మనకి ఎలక్షన్లో ప్రైమ్ మినిస్టర్గా నిలబెట్టిన క్షణాలు కూడా ఉన్నాయండి. ఓకే, సరే, ఇప్పుడు వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు మనం వచ్చేసి ఇలా వచ్చిన ప్రధానమంత్రుల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇప్పుడు ఏ విధంగా ఒక పార్టీకి మెజారిటీ రాలేదండి ప్రధానమంత్రిగా ఉండాలంటే, అప్పుడు సంకీర్ణ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేస్తారండి. అంటే రాష్ట్రపతి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక 10 పార్టీలు ఉన్నాయనుకోండి, ఏ పార్టీకి ఇప్పుడు ఒక మెజారిటీ రానప్పుడు 10 పార్టీలు కలిసి ఒక వ్యక్తిని మెంబర్గా ఏర్పాటు చేస్తారనమాట. అంటే 10 పార్టీలు అందరూ కలిసిపోయి మనలో ఒక వ్యక్తిని మనము ప్రధానమంత్రిగా నియమించుకుందాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుని డిసైడ్ అవుతారండి. అలా డిసైడ్ అయిన వాటిని మనం సంకీర్ణ ప్రభుత్వం అంటారండి. సంకీర్ణం అంటే కలగలిపి, అన్ని పార్టీలు కలగలిసిన వాటిని మనము సంకీర్ణ ప్రభుత్వం అంటామండి. అంటే ఇందులో ఏ పార్టీనైనా ఉండొచ్చండి. అంటే ఇందులో ఈ పార్టీ ఉండాలని రూల్ ఏం లేదండి. కొన్ని పార్టీలన్నీ సమూహం కలిసి ఒక పార్టీగా ఏర్పడితే మనం సంకీర్ణ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఓకే, సరే, ఈ సంకీర్ణ ప్రభుత్వాలు యాక్చువల్గా ఎక్కడి నుంచి ఏర్పడినాయి కూడా చెప్పుకుందామండి. కొన్ని పార్టీలకి మెజారిటీ లేకుండానే కొన్ని సంవత్సరాలే ఉండి మళ్ళీ తర్వాత కూడా రిటైర్ అయిపోయి ఆ గవర్నమెంట్ పడిపోయినవి కూడా ఉన్నాయండి. మొట్టమొదటిసారిగా 1989లో మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అంటారండి. అంటే ఇతను మనం విపి సింగ్ అంటామండి. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, విపి సింగ్. ఇతని గవర్నమెంట్ అండి జస్ట్ కొన్ని రోజులే ఉంది, వెంటనే గవర్నమెంట్ విశ్వాసం లేక గవర్నమెంట్ పడిపోయిందండి. ఆ తర్వాత
చరణ్ సింగ్. ఇతను అసలు పార్లమెంట్ అడుగు కూడా పెట్టలేదండి, వెంటనే గవర్నమెంట్ స్పాయిల్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నరసింహారావు అండి, పివి నరసింహారావు నంద్యాల నియోజకవర్గం అండి ఇతంది. ఇతను వచ్చేసి మన రాష్ట్రమే ఏపీ, ఇతను నంద్యాల. అక్కడ నుంచి వచ్చి ఇతను మనకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడండి. సో పివి నరసింహారావు కూడా గవర్నమెంట్ వెంటనే పడిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ 1996లో, అంటే ఇవన్నీ పడిపోయాయంటే గవర్నమెంట్ ఖచ్చితంగా కొలాప్స్ అయితేనే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుందండి. ఓకే, 1996లో అండి ఏబి వాజ్పేయి గవర్నమెంట్. ఆ తర్వాత మరి 1996లోనే దేవగౌడ ఇతని యొక్క గవర్నమెంట్. ఆ తర్వాత 1997లో ఐకే గుజ్రాల్. ఆ తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఇలా రకరకాలుగా మెంబర్స్ వచ్చారండి ప్రైమ్ మినిస్టర్లు. ఇలా మన గవర్నమెంట్ ఫామ్ అవుతూ వచ్చిందండి. ఆ తర్వాత మనకి ప్రధాన నియామకం గురించి చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత ఇందులో మనం ఒకవేళ రాజ్యసభ మెంబర్ నుంచి వచ్చినట్టు ఇక్కడ బిట్ అడుగుతారండి, మెయిన్ ఇంపార్టెంట్ బిట్. రాజ్యసభ నుంచి ప్రధాని అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరని అడుగుతారండి. ఇక్కడ బిట్టు చాలాసార్లు అడిగారండి, సచివాలయంకి కానీ ఏపీ సెట్లో, జేఎల్లో, డిఎల్లో ఇలాంటి వాటిల్లో ఇంపార్టెంట్గా ఖచ్చితంగా అడుగుతారండి ఈ బిట్స్ మాత్రం. రాజ్యసభ నుంచి ప్రధాని అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతారండి. అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటే అడిగారు కూడా. సో ఎవరు అంటే మనకు తెలుసు, ఎవరండి? ఇందిరాగాంధీ. ఈమె వచ్చేసి రాజ్యసభ సభ్యత్వంతోనే ప్రధానమంత్రి అయిందండి. ఓకేనా? సరే చూడండి, ఇలాంటివి కొన్ని జరిగే ఇన్సిడెంట్. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటి అంటే యాక్చువల్గా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ స్పాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదండి, ఎవరండి అంటే మనకి యాక్చువల్గా మనకి బాగా ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యక్తుల్లోనే మొట్టమొదటి గవర్నమెంట్ పివి నరసింహారావు, మనం తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం కదండి. ఇందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంట్ వెంటనే పడిపోయిందండి. అంటే పడిపోగానే యాక్చువల్గా అక్కడ మనము వైబీ చవాన్ అనే వ్యక్తి ఉండేవాడండి. వైబీ చవాన్ అంటే ప్రతిపక్ష నాయకుడిని, అంటే అధికార పార్టీలో ఉండే వ్యక్తి గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఆ క్షణంలో ఎవరు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారా తెలియని టైంలో ఒక ప్రైమ్ మినిస్టర్గా ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా తీసుకురావచ్చండి. అప్పుడు మొట్టమొదటి ప్రతిపక్ష పార్టీ క్యాండిడేట్ వైబీ చవాన్ అనే వ్యక్తి ఉండేవాడు. కానీ వైబీ చవాన్ అనే వ్యక్తిని మానేసి ఈ వైబీ చవాన్ నేను ఉండనని చెప్పాడండి. ఆ తర్వాత ఇతని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బాబు జగజ్జీవన్ రావుకు ఉండేదండి. కానీ ఇతనికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఆ తర్వాత ఉన్నటువంటి ఎక్కడో ఉన్న చరణ్ సింగ్కి అవకాశం ఇచ్చారండి 1991లో. ఇవి కూడా కొన్ని గొడవలకు దారి తీయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రధాని నియామకం గురించి మాట్లాడుకున్నాం కదండి. ఆ తర్వాత ప్రధాని యొక్క జీతభత్యాలు, ప్రధాని యొక్క మీటింగ్లు ఎలా ఉంటాయి, అతని యొక్క అధికారాల విధులు కూడా చెప్పుకుందాం అండి. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం చెప్పుకుందాం. సరే, ప్రధానమంత్రి యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అన్నది చాలా ముఖ్యం అండి. యాక్చువల్గా కాల పరిమితిలో మనకి ఎన్నో బిట్స్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ప్రధానమంత్రి ఎవరి యొక్క అభిష్టం మేరకు ప్రధాని పదవిలో ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, అసలు ప్రధానమంత్రి ఈ రోజున్న వ్యక్తి రేపు వెంటనే ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవి యాక్చువల్గా అయితే 5 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. కానీ ఈ 5 సంవత్సరాలలో ఒకవేళ లోక్సభ యొక్క విశ్వాసం కోల్పోయాడనుకోండి, అతను రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే అతనితో పాటు యాక్చువల్గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి తర్వాత మంత్రి మండలి ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా 5 years ఉంటారా అన్నది మనం గ్యారంటీ చెప్పలేము. యాక్చువల్గా రాజ్యాంగంలో అయితే 5 సంవత్సరాల టైం అండి. కానీ ఈ ప్రధానమంత్రి యాక్చువల్గా ఇండివిజువల్గా వచ్చేసి రాష్ట్రపతికి, ఆ తర్వాత అంటే సమిష్టిగా అంటే మొత్తంగా కలిపి గ్రూప్గా మొత్తము ఎవరికి అంటే లోక్సభకి బాధ్యత వహించడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ లోక్సభ రాష్ట్రపతి యొక్క విశ్వాసాలు రెండు కూడా విశ్వాసం నుంచి వీళ్ళు తప్పిపోయారంటే విశ్వాసం కోల్పోయినారనుకోండి, వెంటనే వీళ్ళు ప్రభుత్వంలో ప్రధానమంత్రి రాజీనామా చేయాలి.
రాజీనామా చేసిన వెంటనే యాక్చువల్గా ప్రధానమంత్రితో పాటు ఉండే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా వెంటనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. సరే, ఆ తర్వాత ఓకే అండి, ప్రధానమంత్రి యొక్క మనము పదవీ కాలం చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ప్రధానమంత్రి యొక్క నియామకం గురించి చెప్పుకున్నాం, పదవీ కాలం చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ప్రధానమంత్రి యొక్క జీతభత్యాల గురించి కూడా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క జీతభత్యాలండి. అంటే ప్రధానమంత్రికి ఏ విధంగా శాలరీ వస్తుంది, ఎలాంటి శాలరీ అంటే ఎలా ఇస్తారు, అలవెన్సెస్ ఎలా ఉంటాయని చెప్పుకుందాం. మనకి ఇంకా తెలుసండి, ప్రధానమంత్రికి కూడా మనకు ఖచ్చితంగా శాలరీ ఉంటుంది, నెలకి జీతము. యాక్చువల్గా ఇది అప్పుడైతే 95,000 ఉండిందండి, బట్ ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వడం వల్ల 1 lakh పైన ఉంటుంది ఖచ్చితంగా, 1,50,000 పైన. మళ్ళీ అలవెన్సెస్ అండి, సేమ్ అండి మనకి రాష్ట్రపతికి ఎలా ఇస్తారో అలవెన్సెస్, అదేవిధంగా ఇతనికి కూడా వెహికల్, మళ్ళీ వచ్చేసి అలవెన్సెస్, వెహికల్, మళ్ళీ హౌస్, ఇలాంటివన్నీ వీళ్ళకి చాలా బెనిఫిట్స్ అండి. సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ తర్వాత సరేనండి, ప్రధానమంత్రి తొలగింపు గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజీనామా చేస్తే వెళ్ళిపోతాడు. కానీ ప్రధానమంత్రి ఏ క్షణంలో ఏ విధంగా ఏ టైంలో ఎలా రాజీనామా చేయాల్సి వస్తుంది అది కూడా చెప్పుకుందాం అండి. ప్రధానమంత్రి యాక్చువల్గా తన రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే లోక్సభలో స్పీకర్కి ఇస్తాడండి. స్పీకర్ తర్వాత మాట్లాడుకుంటూ వెళ్ళి రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, యాక్చువల్గా ప్రధానమంత్రి ఇప్పుడు మనము గవర్నమెంట్ ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం అంటే గవర్నమెంట్ చాలా మంది ఇప్పుడు చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకుంటున్నారు, అవినీతి పెరిగిపోయింది, అక్కడ విశ్వాసం ఉందా లేదా అని మేము నమ్మడం లేదు, ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసాన్ని నిరూపించుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మంత్రిమండలి పార్లమెంట్లో ఒక తీర్మానం పెట్టారనుకోండి. ఆ తీర్మానము విశ్వాసం ఉంది అన్నారనుకోండి, వీరికి ఏమి కాదండి, అంటే గవర్నమెంట్ రాజీనామా చేయదు. కానీ ఇదే తీర్మానం అన్నది నెగ్గకుండా విశ్వాసం లేదు మాకు అనేసి అవిశ్వాసం ఉంది అని చెప్పి తీర్మానంలో ఓకే అయిందనుకోండి, అవిశ్వాసం పరంగా అయితే ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలి. అతనితో పాటు పార్లమెంట్లో ఉండే మెంబర్స్, లోక్సభ మెంబర్స్ మొత్తం, గవర్నమెంట్ మొత్తం రాజీనామా చేస్తుందండి. ఓకే, ఇలాగే కాకుండా ఇప్పుడు మంత్రి ఉంటారు కదండి, ప్రైవేటు బిల్లులు మన భారత రాజ్యాంగంలో మన ప్రైవేటు బిల్లు అంటే ఏంటి అంటే ప్రైవేటు వ్యక్తులు పెట్టే బిల్లు అండి. ప్రైవేటు వ్యక్తులు ఒక బిల్లును ప్రవేశపెట్టి ఒక గవర్నమెంట్ తరపు నుంచి లోక్సభలో ఒక ప్రవేశపెట్టిన బిల్లు సక్సెస్ అయింది అనుకోండి, అంటే అది పార్లమెంట్ ఆమోదం లేకుండానే సక్సెస్ అయిపోయింది, పార్లమెంట్ ఒప్పుకుంది అనుకోండి, అంటే ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఒప్పుకుంటుంది కదండి. అంటే ఆ టైంలో కూడా ఎప్పుడైతే ప్రైవేటు బిల్లు కూడా ఆమోదం పొందుతుందో ఆ క్షణంలో నుంచి వెంటనే కూడా ప్రభుత్వం రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలండి. ఓకే, ఇది ఒకటే రాజీనామా చేయడానికి అవకాశం ఉందండి అంటే లోక్సభలో మెజారిటీ లేదనుకోండి, యాక్చువల్గా మెజారిటీ పార్టీ నాయకుడే మనకి ప్రధానమంత్రి అవుతాడు, మంత్రిమండలి వీళ్ళందరూ వస్తారు. అలాంటి మెజారిటీ కోల్పోతే కూడా రాజీనామా చేయాలండి. అలాగే ఎక్కడైతే అభిశంసన తీర్మానం, ఇప్పుడు ఒక మంత్రి పైననే మాత్రమే మనకి అభిశంసన తీర్మానం ఉందనుకోండి, అప్పుడు అతను మాత్రమే రాజీనామా చేస్తాడండి. అదే ప్రధానమంత్రి పైన అభిశంసన తీర్మానం వచ్చి ఆ బిల్లు ఏమవుతుంది, ఒకవేళ సక్సెస్ అయిందంటే ప్రధానమంత్రితో పాటు మంత్రిమండలి రాజీనామా చేస్తుందండి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి ఎప్పుడైతే రాజీనామా చేస్తాడో ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది పడిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ వెంటనే కొత్త గవర్నమెంట్కి రావడానికి వీళ్ళు మార్గం ఉందండి. ఓకే, సరే. ఆ తర్వాత ప్రధానమంత్రి యొక్క అర్హతలు కూడా చెప్పుకుందాం అండి. ప్రధానమంత్రి యొక్క అర్హతలు ఏంటి, ప్రధానమంత్రి యాక్చువల్గా ఏ అర్హతలు ఉంటే మనకు ప్రధానమంత్రిగా ఎన్నిక అవడానికి అర్హతలు, ఇతను 20 సంవత్సరాల వయసు నుండి ఉండాలండి, అంటే లోక్సభ మెంబర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉండాలి, అందులో ఇతను లోక్సభలో మెంబర్ అయి ఉండాలండి. అంటే మనం చెప్పాం లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా అయి ఉండొచ్చు, అంటే ఏదో ఒక సభలో ఖచ్చితంగా మెజారిటీ అనేది ఉండాలండి. ఆ తర్వాత లోక్సభ సభ్యుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ కూడా ఈ ప్రధానమంత్రిలో ఉండాలండి. ఆ తర్వాత భారత రాజ్యాంగం పట్ల మనం చెప్పినట్టుగానే వేరే ఆదాయాలు వచ్చే దానిలో ఉండకూడదండి. ప్రైవేట్ ఏమన్నా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఉంటే వాటికి రాజీనామా చేసి ప్రధానమంత్రి పదవికి రావాలండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారంటే ఏదైనా కానీ ఆదాయం వచ్చే పనుల్లో మాత్రం ఉండకూడదండి. ఒకవేళ ఉంటే ఇక్కడ రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేయాలండి. ప్రధానమంత్రి అవ్వాలంటే తన యొక్క బెనిఫిట్స్ మొత్తాన్ని వదులుకొని ప్రధానమంత్రి అవ్వాలండి. ఓకే, మనకు తెలుసు కదండి, ఇంకా ఖచ్చితంగా భారతదేశ పౌరుడై ఉండాలి. సరే, ఇప్పుడు ఒక టాపిక్ అండి, భారతదేశ పౌరుడై ఉండాలంటారు కదండి. మళ్ళీ సోనియా గాంధీ ఎలా ఎలక్షన్లోకి వస్తుందని అనుకుంటున్నారా? భారతదేశ పౌరుడు ఖచ్చితంగా రాజీవ్ గాంధీ కాబట్టి ఆయన మ్యారేజ్ చేసుకున్నాక ఆమె ఇటలీ దేశ పౌరసత్వం నుంచి మన భారతదేశ పౌరసత్వంకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె మన భారతదేశ పౌరురాలే కాబట్టి మనకి
ఆమె ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి కూడా ఆమె కోరుకుంటున్నారనమాట. ఓకే, సరేనండి. ఇప్పుడు మనము ప్రధానమంత్రి యొక్క ఎన్నిక చెప్పుకున్నాము, కాలపరిమితి చెప్పుకున్నాము, పదవీ కాలం చెప్పుకున్నాము, ఆ తర్వాత అర్హతలు చెప్పుకున్నాం, అతని యొక్క జీతభత్యాలు చెప్పుకున్నాం, అతని యొక్క తొలగింపు చెప్పుకున్నాం కదండి. సరే, ఇదే విధంగా ప్రధానమంత్రి యొక్క అధికారాలు విధులు కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. ఓకే, ఏంటి ప్రధానమంత్రి యొక్క అధికారాలు విధులు? ప్రధానమంత్రికి యాక్చువల్గా కొన్ని అధికారాలు ఉంటాయి, దాంతోపాటు కొన్ని విధులు ఉంటాయి కదండి. ఆ అధికారాల విధులు ఏంటో ఇప్పుడు మనము క్లియర్ కట్గా మొత్తం చెప్పేసుకుందామండి. ఓకేనండి, మనం వచ్చేసి ప్రధానమంత్రి గురించి ఇందాక చెప్పుకున్నాం కదండి. అంటే ఏంటి చెప్పాము మనం, ప్రధానమంత్రి యొక్క అంటే ఎలా తొలగిస్తారో కూడా చెప్పాము. ఆ తొలగింపులో భాగంగా ఇప్పుడు ఇంకొక విషయం చెప్పుకుందాం అండి. ఏంటి అంటే అది ప్రధానమంత్రి ఇప్పుడు మనం ఆర్థిక బిల్లులు ప్రవేశపెడతామండి. మనం పార్లమెంట్లో ఆర్థిక బిల్లులు ప్రవేశపెట్టడం ఖచ్చితంగా ప్రధానమంత్రి యొక్క ఆమోదంతోనే వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే ఆ ద్రవ్య బిల్లులు ఆర్థిక బిల్లులు అన్నవి వీగిపోతాయో అప్పుడు కూడా ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే కోత తీర్మానాలు అంటారు, బడ్జెట్కి కోత తీర్మానాలు అంటారండి. అవి ఏంటి అంటే టోకెన్ కోత తీర్మానం, పాలసీ కోత తీర్మానం, ఆ తర్వాత మనకి పొదుపు కోత తీర్మానం అంటారండి. అంటే ₹1కి 100 రూపీస్కి అక్కడ కోతలాగా పెడతారనమాట. అంటే ఐ మీన్ ₹1 100 రూపీస్కి డిమాండ్ చేస్తారండి డిమాండ్ డ్రాఫ్ట్స్ నుంచి. అలా డిమాండ్ చేసినప్పుడు ఆ తీర్మానాలు గవర్నమెంట్కి తగ్గట్టుగా ఉన్నాయి అంటే ఆ ఉన్న టైంలో కూడా ఇక్కడ ఎక్కడైతే ఆమోదం పొందలేకపోతే కూడా అప్పుడు ప్రధానమంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనండి. ఆ తర్వాత ఇంకొకటి అండి, మనకి ధన్యవాద తీర్మానం అని చెప్పి ఒకటి ఉంటుందండి. ఇప్పుడు పార్లమెంట్లో ఒక మీటింగ్స్ ఏమైనా పెట్టినప్పుడు అప్పుడు రాష్ట్రపతిని మనం పిలిచినప్పుడు ఆ పిలిచిన రాష్ట్రపతికి మనం లాస్ట్లో థ్యాంక్స్ చెప్పాలి. అది ఖచ్చితంగా కనీస బాధ్యత మనది. కాబట్టి ఆ పార్లమెంట్ మెంబర్స్ ఆ టైంలో కనీసంగా థ్యాంక్స్ చెప్పకుండా అంటే ధన్యవాద తీర్మానం కూడా చెప్పకుండా ఉన్నట్లయితే ఆ ధన్యవాద తీర్మానం కూడా వీగిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏమవుతుంది, పడిపోతుందండి. అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి తొలగించబడతాడు. ప్రధానమంత్రి వెళ్ళిపోతే ఆటోమేటికల్లీ గవర్నమెంట్ అనేది పడిపోతుంది అనమాట. ఓకే, సరేనండి. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రధానమంత్రి అధికారాల విధుల గురించి చెప్పుకుందాం కదండి. సరే, అధికారాలు ఏంటి ఇప్పుడు చెప్పుకుందాం. అధికారాలు విధులు చూడండి. ఇప్పుడు అధికారాల విధుల గురించి మనం ఆ విషయానికి వస్తే యాక్చువల్గా ప్రధానమంత్రి పార్లమెంట్లో వచ్చాడు, లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకులు మనం పార్లమెంట్లో ఉన్న మెజారిటీ పార్టీ నాయకులు మనం ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తాడు. ఓకే, పార్లమెంట్లో రాష్ట్రపతి నియమించినందుకు ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉంటారు కదండి. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వాళ్ళకి కావాల్సిన శాఖల్ని అంటే మనం పోస్ట్ పోలియో విధానం అంటామండి. ఈ పోస్ట్ పోలియో విధానాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నమాట. అంటే విద్యాశాఖ, ఆరోగ్య శాఖ అంటే వైద్య శాఖ, కార్మిక శాఖ, క్రీడా శాఖ, ఇలా అధికారాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మినిస్టర్ని పెడతారండి. అంటే ఈ విధానాన్ని మనం పోర్ట్ పోలియో విధానం అంటామండి. ఈ పోర్ట్ పోలియో విధానాన్ని యాక్చువల్గా మనము మనకి ఎవరు ఏర్పాటు చేశారండి అంటే అప్పట్లో మనకి లార్డ్ మెకాలే అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ టైంలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ పోర్ట్ పోలియో విధానం చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే మన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రిది. అంటే ప్రధానమంత్రి చెప్తూ ఉంటే రాష్ట్రపతి వాళ్ళని సెట్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే సరే ఇతనికి ఈ స్పోర్ట్స్ పైన ఎక్కువ అవగాహన ఉంది, ఇతని స్పోర్ట్స్ మినిస్టర్గా పెట్టండి. ఒకవేళ ఇతను ఆరోగ్య శాఖ పరంగా చాలా సెట్ అయినాడు అంటే కొంచెం మంచిగా ఆరోగ్యంకి సంబంధించిన విషయాల్లో అవగాహన ఉంది, ఇతని ఆరోగ్య మినిస్టర్గా పెట్టండి. ఇలా రకరకాలు అంటే వాళ్ళకి ఎవరికి సంబంధించి వాళ్ళ పోర్ట్ పోలియోని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిది? ఇది ఒక అధికారం అండి. ఎవరిది? ప్రధానమంత్రిది. సరే, ఆ తర్వాత పార్లమెంట్లో మనకి లోక్సభలో అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదండి. అక్కడ స్పీకర్ ఎలాగో ఉంటాడు, స్పీకర్తో పాటు ఇతను కూడా అక్కడ జరుగుతున్న విషయాలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదని చెక్ చేస్తూ ఉండాలండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే 78 ఆర్టికల్ ప్రకారం ఇతను ఏం చేయాలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ ధ్యానం తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రధానమంత్రిగా అతని బాధ్యతగా రాష్ట్రపతికి తెలియజేస్తూ ఉండాలండి. సరే ఇలా తీసుకుంటున్న నిర్ణయాలు భారత రాజ్యాంగంలో ఉన్నట్టుగా 78 ఆర్టికల్ ప్రకారం తెలియజేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనండి. అంటే ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్గా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు గవర్నర్లని రాష్ట్రపతి నియమించాలి కదండి. రాష్ట్రపతి గవర్నర్ని ఒక్కొక్క రాష్ట్రానికి నియమించవచ్చు, లేకపోతే 2 రాష్ట్రాలకు కలిపి కూడా నియమించవచ్చు. అలా నియమించాలి అంటే కూడా యాక్చువల్గా రాష్ట్రపతి ఏం చేస్తాడంటే ప్రధానమంత్రి యొక్క సలహాను తీసుకుంటాడండి. ఆ తర్వాత ఇప్పుడు కార్డుని రకరకాల చాలా మందిని నియమిస్తాడండి ఇతను రాష్ట్రపతి. చెప్పాం కదండి
రాష్ట్రపతి యొక్క అధికారాల విధిలో కాగ్ను నియమిస్తాడు, సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషనర్స్ ని నియమిస్తాడు, సుప్రీంకోర్టు మెంబర్స్ ని నియమిస్తాడు, జడ్జిలని. ఆ తర్వాతనే ఇతను వచ్చేసి యూపీఎస్సీ చైర్మన్స్ ని నియమిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మనం బీసీ ఎస్సీ ఎస్టీ కమిషన్స్ చైర్మన్లని, మహిళా కమిషన్ చైర్మన్లని వీళ్ళనందరినీ నియమిస్తాడు కదండి రాష్ట్రపతి. ఈ నియమించేటప్పుడు ఈ ప్రధానమంత్రి అతనికి సలహాలు ఇవ్వాలి. ఎస్ సార్ మీరు చేసింది రైటా రాంగా, ఆ క్యాండిడేట్ అసలు ఆ ఆర్థిక శాఖకు సరిపోతాడా, లేకపోతే బడ్జెట్కి సంబంధించి ఈ వ్యక్తి సరిపోతాడా, మహిళా శిశు సంక్షేమానికి ఈ వ్యక్తి సరిపోతుందా, మహిళా అధ్యక్షురాలుగా ఈమెను ఓకేనా అంటే ఆ నిర్ణయం రైటా రాంగ్ అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిదంటే ప్రధానమంత్రిదేనండి. ఆ తర్వాత పార్లమెంట్లో జరిగే ప్రతి ఒక్క విషయము పార్లమెంట్కి ఇతను లోక్సభకి నాయకుడు కదండి, అంటే లోక్సభలో జరిగే ప్రతి ఒక్క విషయం పైన మనకి ప్రధానమంత్రికి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఇతనికి ఇంకొక అధికారాలు ఏంటంటే పార్లమెంట్లో జరిగే విషయాలను మనం చెప్పాము కదండి, చెప్తూ ఉండాలి. ఇంకా ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మంత్రిమండలిని ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వం యొక్క ప్రజలకు సేవ చేసేలాగానే చూసుకుంటూ ఉండాలి. ఇలా ప్రజలకు సేవ చేస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడప్పుడు మీటింగ్స్ పెడుతూ ప్రజలలో మన యొక్క ప్రభుత్వం యొక్క అవగాహన ఎలా ఉంది, ప్రజలలో మన ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత ఇదే కాకుండా ఇంకా ఇతనికి చాలా అధికారాలు కూడా ఉన్నాయండి. ఏంటి ఇతర అధికారాలు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండి, అంటే జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ అభివృద్ధి మండలి ఇది వచ్చేసి 1952లో అలా ఏర్పడిందండి. ఆ తర్వాత నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అండి, దీనికి కూడా అండి యాక్చువల్గా 1953. ఇలా మనకి దేశం అభివృద్ధి చెందడానికి జరిగినటువంటి ప్రతి ఒక్క విషయంలో ప్రధానమంత్రి బాధ్యత వహించడం జరుగుతుందండి. ఆ తర్వాత నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ జాతీయ సమైక్యతా మండలి దీనికి కూడా అధ్యక్షుడు అండి. ఆ తర్వాత మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్లానింగ్ కమిషన్ అండి. ప్లానింగ్ కమిషన్ అంటే ఏంటంటే ప్రణాళికా సంఘం. ప్రణాళిక సంఘం అంటే ఇన్ని సంవత్సరాలకు కలిపి 5 yearsకి కలిపి ఈ డెవలప్మెంట్ చేసుకోవాలి మన దేశానికి అని చెప్పి మనము 5 yearsకి ఒకసారి 5 year ప్లాన్స్ని ఏర్పాటు చేసుకుంటామండి, పంచవర్ష ప్రణాళికలు. ఇప్పుడు వాటి ప్రణాళిక సంఘం ప్లేస్లో మనం నీతి ఆయోగ్ని ఏర్పాటు చేసుకున్నాం. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే మనం దేశంలో జరిగేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా మన భారతదేశం తెలియజేయడం అండి. నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్ జనవరి 1 మనకు వచ్చేసి 2000 జనవరి 15 అట్లా ఏర్పాటు చేశారండి. ఎవరండి అంటే మనకు 2015లో నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఆయనే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మనకి. సో అప్పుడు ఏర్పాటు చేశారు. ఈ నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ఎవరండి అంటే ప్రణాళిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఎవరండి అంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టరేనండి. అంటే ఇదే కాకుండా మనం అంతర్జాతీయ వ్యవహారాలకు వచ్చేస్తే అక్కడ ఇప్పుడు మన పక్క దేశాలకు ప్రతినిధులను పంపించాలనుకోండి, ప్రతినిధులను పంపించే సమయంలో బాధ్యత తీసుకునేది కూడా ఇతనేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ ట్రంప్ మన ఇండియాకి వచ్చాడనుకోండి, అతనికి షెల్టర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్దేనండి. సో ఈ ప్రైమ్ మినిస్టర్కి ఇలా చాలా గొప్ప గొప్ప విషయాలు అంటే ఇప్పుడు మన దేశంలో ముఖ్య సలహాదారులని కానీ కాగ్ని కానీ రకరకాల గవర్నర్లని కానీ మళ్ళీ తర్వాత మనం చెప్పినట్టుగానే అంటే మెంబర్స్ ఇంపార్టెంట్ మెంబర్స్ మొత్తాన్ని రాష్ట్రపతి ఎవరి సలహాతో నియమిస్తాడండి అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి యొక్క సలహాతోనే నియమిస్తాడండి. ఓకే సరేనండి. ఇప్పుడు మనం ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం కదండి. అసలు ప్రధానమంత్రికి ఇంత గొప్పగా అతని పేరు రావడం కారణం ఏంటి, ఇంత హోదా రావాల అవసరం ఏంటి, అసలు ప్రధానమంత్రి యొక్క పదవికి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం అండి. ఓకే ప్రధానమంత్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన భారతదేశంలో భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి గురించి మనకి ఎందుకోసం ఇంత చెప్పారని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే సరేనండి. ఆ తర్వాత ఏంటి అంటే ప్రధానమంత్రి యాక్చువల్గా అతని యొక్క ప్రాబ్లం పెరగడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా, ప్రధానమంత్రి యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉంది ఇప్పుడు మనం చెప్పుకుందాం. సరే భారత రాజ్యాంగం ప్రకారం అయితే ప్రధానమంత్రి ఎవరంటే మనకు భారతదేశంలో మనకి నామినల్ హెడ్ కాదు రియల్ హెడ్. నామినల్ హెడ్ అంటే ఎవరు, రాష్ట్రపతి. అంటే వాస్తవంగా అధికారాలు చెలాయించే వ్యక్తి ఎవరు, రియల్ హెడ్ ఎవరు అంటే ప్రధానమంత్రి. వాస్తవంగా అధికారాలు చెలాయించే వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి అతని నిర్ణయాలు ఖచ్చితంగా రియల్గానే అతను పవర్స్ ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అతను చెప్పినట్టుగానే అతని చేతిలోనే ప్రధానమంత్రి మంత్రిమండలి వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అతను చెప్పిన నిర్ణయాలు మనకు నెగ్గుతాయి కాబట్టి అందులో మనం ప్రవేశపెట్టే బిల్లు అన్నీ కూడా మనం పార్లమెంట్లో ప్రవేశపెడతాము, అందులో లోక్సభలో పెడతాము. అందులో ముఖ్యంగా ద్రవ్య బిల్లులు మనం లోక్సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ వస్తుందండి.
అందులో ప్రధానమంత్రి యొక్క చరిస్మాటిక్ పవర్ కూడా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అంటే అతను చేసే మంచితనం కానీ అతను చేయడం కానీ ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి గొప్పగా ప్రవర్తిస్తుంటే అతని మనం వాళ్ళపైన అభిమానం పెంచుకోవడం జరుగుతుంటుంది అనమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరాగాంధీ కూడా ఒక చరిస్మాటిక్ లీడరేనండి. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదండి, మన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ క్యాండిడేట్, అతను మన సీఎం. సో ఆ తెలుగుదేశం యొక్క ఎన్టీఆర్ గురించి కూడా అతను ఒక హీరోగా చేశాడు. ఆ తర్వాత ఒక పార్టీని పెట్టాడు, పార్టీని పెట్టి తర్వాత సీఎం అయ్యాడు. అంటే అది కూడా అతని యొక్క చరిస్మాటిక్ పవరేనండి. అంటే వాళ్ళ యొక్క మంచి పనులు, వాళ్ళు చేసే మంచి నడవడిక, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా ఒక వ్యక్తికి మనకు అతుక్కున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ వ్యక్తిని మనం ప్రధానమంత్రిగా పెట్టుకోవాలి, అతని ద్వారానే మనం రాజ్యంలో డెవలప్మెంట్ సాగుతుందని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. ఆ విధంగానే ప్రధానమంత్రి యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చెప్పుకున్నామండి. యాక్చువల్గా ప్రధానమంత్రిని ఏమంటారండి అంటే సమానులలో కూడా ప్రథముడు. అంటే అందరి ఇంపార్టెన్స్, అందరూ ఓకే, అందరూ ఈక్వల్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, కానీ అందులో కూడా మొదటి వ్యక్తి అని చెప్పారనమాట. అంటే సమానులలో కూడా ప్రథముడు అని చెప్తారు. ఆ ప్రథముడు ఎవరండి అంటే ప్రధానమంత్రి. ఓకే, సరేనండి. సో ఇంతటితో మనం ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆ ప్రధానమంత్రులు ఇప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారు, ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారో కూడా మనం చెప్పుకుంటూ వచ్చేద్దామండి. ఓకే, మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి మనకి అంటే జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత మనకు తెలుసండి, తను పంచశీల ఒప్పందాన్ని తీసుకొచ్చాడు, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత మనకి ఆ క్షణంలో అంటే మనకు ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ అవి జరిగిన సమయంలో మనకి యుఎన్ఓలో చేరడానికి కూడా మనం ఆలోచించుకున్నాం కదండి. అప్పుడు కామన్వెల్త్లో కూడా మనం చేరేలాగా చూసుకున్నాము. ఇలా రకరకాల జవహర్లాల్ నెహ్రూ మంచి పాత్రని పోషించాడండి. ఆ తర్వాత మనకి గుల్జారీ లాల్ నందా అనే వ్యక్తి తాత్కాలికంగా వస్తాడండి. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అంటే ఒక విషయం గుర్తు రావాలండి, ఇతను ఐఏఎస్ అకాడమీని ఏర్పాటు చేశాడండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఒక అకాడమీని ముస్సోరిలో. ఈ ముస్సోరి వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఇది చాలాసార్లు బిట్ అడిగారండి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యొక్క స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యొక్క స్టాఫ్ కాలేజ్ కాకుండా అకాడమీ ఎక్కడ ఉంది అని అడిగితే ముస్సోరి, ఉత్తరప్రదేశ్ అని చెప్పాలండి. ఈ బిట్ చాలాసార్లు అడిగారండి. ఆ తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ తాత్కాలికంగా ఉన్న గుల్జారీ లాల్ నందా మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడండి. ఆ తర్వాత ఇందిరాగాంధీ, ఆ తర్వాత మొరార్జీ దేశాయ్, తర్వాత చరణ్ సింగ్, తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ వస్తారండి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, ఆ తర్వాత మళ్ళీ చరణ్ సింగ్ మళ్ళీ వచ్చేసి మనకి ఇతనండి పివి నరసింహారావు. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మనకి ఏబి వాజ్పేయి వస్తాడండి. తర్వాత దేవగౌడ వస్తారు, తర్వాత గుల్జారీ లాల్ నందానే వస్తాడు. మళ్ళీ వచ్చేసి ఇలా రకరకాలుగా మనకి మన్మోహన్ సింగ్ అలా వస్తూ ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారండి. ఇతను కూడా ఇప్పటికీ 2 సార్లు అయిందండి ప్రైమ్ మినిస్టర్గా, 2 సార్లు అంటే 2 టర్మ్స్ అంటే 10 years అండి. ఇతని కూడా వారణాసి నియోజకవర్గం నుంచి వచ్చాడండి యాక్చువల్గా. ఓకే, సరేనండి. ఇప్పుడు మనం ప్రధానమంత్రుల గురించి చెప్పుకున్నాం కదండి. ఓకే, మనము ఇప్పుడు ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత ప్రధానమంత్రి యొక్క అధికారాల గురించి చెప్పుకున్నాం, ప్రధానమంత్రి ఎన్నిక చెప్పుకున్నాం, ప్రధానమంత్రి యొక్క అర్హతలు చెప్పుకున్నాం, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క తొలగింపు గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత ప్రధానమంత్రికి అధికారాల విధులతో పాటు ఏమైనా ముఖ్యంగా ఉన్నాయని చెప్పుకున్నాం, ఆ తర్వాత ముఖ్యమైన ప్రధానమంత్రుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే మంత్రి మండలి. ఓకే, మంత్రి మండలి 74 ఆర్టికల్ ప్రకారం మనం ఏం చెప్పుకుందాం అంటే ఇప్పుడు మంత్రి మండలి అండి. ఈ మంత్రి మండలి చాలా ముఖ్యమండి. అసలు చాలా మంత్రి మండలికి కూడా ఏమైనా విధులు ఉన్నాయో కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి యొక్క అధికారాలు అవన్నీ చెప్పుకున్నాం కదండి. ఆ తర్వాత మనం ఉప ప్రధానమంత్రి అనే ఒక విషయం గురించి చెప్పుకోవాలండి. ఏంటి అంటే యాక్చువల్గా మన భారత రాజ్యాంగంలో ఉప ప్రధాని పదవి గురించి ఎక్కడా పేర్కొనలేదండి. అంటే రాజ్యాంగంలోనే లేదు ఉప ప్రధాని అనేసి. సరే, ఈ ఉప ప్రధాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అండి. ఏంటి యాక్చువల్గా ఇప్పుడు ప్రధానమంత్రి అయితే సమానులలో ప్రథముడు అని చెప్పారు కదండి. అలా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే లార్డ్ మోర్లీ అనమాట. ఆ తర్వాత ఉప ప్రధాని గురించి
అసలు మన రాజ్యాంగంలోనే లేదండి. అతని గురించి నేను బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఉప ప్రధానమంత్రి అంటే ఎలా అంటే ప్రధానమంత్రికి కింద హెల్ప్ చేయడానికి ఉప ప్రధాని అనమాట. మనము ప్రెసిడెంట్కి వైస్ ప్రెసిడెంట్ ఎలా చెప్పుకుంటాం, ప్రైమ్ మినిస్టర్ వైస్ ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, అలా ఉప ప్రధాని అండి. అలా మొట్టమొదటి మన భారత రాజ్యాంగం ప్రకారం అయితే మనకు ఉప ప్రధాని పదవి అయితే క్రియేట్ చేయలేదు. కానీ సాంప్రదాయబద్ధంగా ఏదో క్యాజువల్గా ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం కోసం, సహాయ సహకారాలు అందించడం కోసం మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ ఉప ప్రధాని పదవిని క్రియేట్ చేసుకున్నాం. అలా మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారండి. తన్ని ఇండియన్ బిస్మార్క్ అని కూడా చెప్తారండి. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే ఇండియన్ బిస్మార్క్ అంటాము, మళ్ళీ తర్వాత ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తామండి. ఇతని గురించి ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకి భారతదేశం అన్నది ఎప్పుడు కూడా ఒకేలా లేదండి. అంటే కొన్ని ప్లేస్లలో స్వతంత్రంగా ఉంటే కొంతమంది రాజులు పరిపాలించుకుంటూ, ఇంకొన్ని రాష్ట్రాలు అయితే మేమే సొంతంగా పరిపాలించుకుంటామని చెప్పి డిసైడ్ అవుతే ఆ క్షణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తన బలాన్ని ప్రయోగించి మన ఇండియా మొత్తాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇండియా మొత్తం ఇప్పుడు ఒక ఇండియా రూపంలో ఏర్పాటు అయ్యింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా సర్దార్ వల్లభాయ్ పటేలేనండి. అంటే ఈ రూపం రావడం కారణం ఎవరండి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు మనకు ఉన్నటువంటి 543 సంస్థానాలు ఉండేవండి. ఇందులో 543 మనకి యాక్చువల్గా 545 ఉంటే ఇందులో కొన్ని సంస్థానాలు ఒప్పుకోలేదండి, విలీనానికి ఒప్పుకోలేదు. అందులో ఒప్పుకొని ఏంటి అంటే జునాగఢ్, ఇది వచ్చేసి జునాగఢ్ అనేది మనకి ఇక్కడ గుజరాత్లో ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్, ఆ తర్వాత హైదరాబాద్ అంటారండి, హైదరాబాద్. ఆ తర్వాత మనకి ట్రావెన్కోర్. ఈ ప్లేస్ ఈ 4 కూడా ఒప్పుకోలేదండి మన ఇండియాలో చేరడానికి. ఒప్పుకున్నప్పుడు జునాగఢ్లో గుజరాత్లో అక్కడ ఉన్నటువంటి రాజులు వీళ్ళంతా ఓకే అని ఏదో బలప్రయోగం ద్వారా ప్లెబిసైట్ ఉపయోగించారండి. అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించడం మొదలుపెట్టారు. మీరు పాకిస్తాన్లో ఉంటారా లేకపోతే ఇండియాలో కలుస్తారా ఏంటి అని అంటే ప్లెబిసైట్ ద్వారా గుజరాత్ని మన ఇండియాలో చేర్చడం జరిగింది, జునాగఢ్ని. ఆ తర్వాత హైదరాబాద్ ఇక్కడ ట్రావెన్కోర్లో కూడా ప్లెబిసైట్ ద్వారానే మన ఇండియాలో చేర్చుకోవడం జరిగిందండి. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ హైదరాబాద్ వచ్చేసి మనకి జమ్మూ కాశ్మీర్ గొడవల ద్వారానే చేరిందండి. అంటే అక్కడ ఉన్నటువంటి మహారాజా హరిసింగ్ వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర, అక్కడ ఉండే వ్యక్తి ఏమో రాజు హిందూ కానీ ఉండేది మాత్రం ముస్లిమ్స్ అనమాట. అంటే అందుకోసం ఇక్కడ రాజు మన ఇండియాలోని కలపాలని చెప్పి అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుని వచ్చేసరికి ఇక్కడ వచ్చిన దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటామండి. సో ఈ మొత్తానికి ఇక్కడ వచ్చిన దాని వల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వస్తుంది సార్, మాకు ఇలా యుద్ధం జరిగే ఉంది, మాకు ప్రమాదం ఉందని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఒప్పందం ద్వారా జమ్మూ కాశ్మీర్ అనేది ఏర్పాటైంది. అలా ఏర్పాటు కావడం వల్ల వాళ్ళు సపరేట్ రాజ్యాంగం ఉంటూ, సపరేట్ జెండా ఉంటూ, రకరకాల వాళ్ళు మన రాష్ట్రం మన దేశంలోనే ఒక దేశంలా ఉన్నారండి. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అన్నది ఇప్పుడు రాష్ట్రం కాదండి, ఒక కేంద్రపాలిత ప్రాంతంగా డివైడ్ చేశారు. లదాఖ్ ఆ తర్వాత వచ్చేసి జమ్మూ అనేసి 2 ప్లేస్లని మన వాళ్ళు ఏం చేశారంటే కేంద్రపాలిత ప్రాంతంగా డివైడ్ చేశారండి. ఆ తర్వాత హైదరాబాద్ అండి. దీన్ని కూడా 1948లో అండి మనకి ఆపరేషన్ విజయ్ ఈయన కాన్సెప్ట్ ద్వారా ఏం చేశారంటే వాళ్ళకి విలీనం చేయాలంటే సైనిక చర్యను చేపట్టారండి. అంటే ఇక్కడ ఎన్నాళ్ళకి మనం చెప్తూ ఉన్నాం కానీ వినలేదు అనేసి సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ కూడా కలిపేయడం జరిగిందండి. ఓకే, ఇక్కడ వచ్చేసి తను ఉండే రాజు సొంతంగా పరిపాలించుకోవాలని, ఇక్కడ కలవకూడదు ఇక్కడ కలవకూడదు, ఓన్గా ఉండాలనుకున్నాడండి. అలా జరిగింది. ఓకే, ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ వీటిని విలీనం చేయడం వల్ల మన భారతదేశంలో ఇతనికి ఉన్న ఏకైక బిరుదు ఏంటంటే ఇండియన్ బిస్మార్క్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే ఇండియన్ బిస్మార్క్ అంటారండి. మళ్ళా ఏమంటారంటే మనకి తెలిసి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు ఉక్కు మనిషి అని చెప్తారండి. యాక్చువల్గా ఇతనే అంటే మొట్టమొదటి ఉప ప్రధాని. సర్దార్ వల్లభాయ్ పటేల్కి మనకి అనుకున్నట్టుగానే మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని ఆలోచించుకున్నారండి. యాక్చువల్గా అప్పుడు ఇతను వచ్చేసి ఇంగ్లాండ్లో ఉంటూ ఇతర దేశాల పట్ల తెలిసిన విషయాలు ఉంటాయి కాబట్టి ఇతనికి బలం తెలుసు, అతనికి కొంచెం ఆలోచన అంటే ఇతర దేశాల వల్ల కలిగినందుకు అతన్ని మనం ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగిందండి. సరే, ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని అయ్యాడు. ఆ తర్వాత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారండి. సరేనండి, ఈ ఉప ప్రధాని గురించి చెప్పుకున్నాం. ఓకే, సరేనండి. సర్దార్ అనే బిరుదు కూడా వచ్చిందండి. ఆ తర్వాత ఇతను ఇప్పుడు మనకి విగ్రహం ఉంది కదండి, అది వచ్చేసి గుజరాత్లో పెద్ద విగ్రహం పెట్టేసి కట్టేశారు.
అలానే మనం ఇప్పుడు లిబర్టీకి ఈక్వాలిటీకి మనకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎలా ఉంటుందో అలాగే మనకు ఒక స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగానే తీసుకొచ్చారండి. మన ఇండియాకి గుర్తింపు కాదని విగ్రహాన్ని తీసుకురావడం మంచి పనేనండి. చాలా గొప్ప విషయం, చాలా పెద్ద విగ్రహం కూడా చేశారండి. ఓకే సరేనండి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో? రాష్ట్రపతి గురించి చెప్పుకున్నాం, ఉపరాష్ట్రపతి గురించి చెప్పుకున్నాం, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ అంటే ప్రధానమంత్రి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు ఉప ప్రధానమంత్రి గురించి కూడా చెప్పుకున్నాం అండి. సరే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దామండి. ప్రధానమంత్రి చెప్పేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఉండేటువంటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. మీ మంత్రులు ఎంతమంది, ఎన్ని రకాలుగా ఉంటారు, ఎలా వర్గీకరణ జరిగింది, క్యాబినెట్ అంటే ఏంటి, మంత్రిమండలి యొక్క అధికారాల విధులు ఏంటి చెప్పుకుందాం, వాళ్ళ యొక్క చట్టాలు రూపొందించేటప్పుడు వారి యొక్క పాత్ర ఏంటి కూడా చెప్పుకుందాం అండి. ఓకే సరే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్ చిన్న టాపిక్ల లాగా నేను డివైడ్ చేసి చెప్తున్నానండి. ఎందుకంటే ఒకే టాపిక్ చెప్తే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అన్నట్టుగా నేను చిన్న టాపిక్గా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వీటిని విని చదవండి, ఖచ్చితంగా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి అండి. సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఆన్లైన్ ఎడ్యుకేషన్.